ఉన్నటువంటి అప్డేట్ ఏది ఏమైనా కూడా ప్రస్తుతం అయితే ఇవాళ డిబేట్లో మనకి జాయిన్ అవుతున్నారు అంకంరావు గారు, సీనియర్ విశ్లేషకులు. వారు మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అంకంరావు గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అలానే మనకి ప్రస్తుతం పసుపులేటి సురేష్ గారు జాయిన్ అయ్యారు, వైసీపీ అధికార ప్రతినిధి. సురేష్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మరియు కొద్దిసేపట్లో మనకి చంద్రమోహన్ గారు జాయిన్ అవుతారు, జనసేన స్టేట్ కార్యదర్శి. అలానే సప్తగిరి ప్రసాద్ గారు జాయిన్ అవుతారు, టీడీపీ అధికార ప్రతినిధి. ముందుగా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఏపీ రాజకీయాల్లో ప్రశ్న రావణ్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ ఏదైతే ఉందో ఉపా చట్ట నమోదుపై దుమారం చెలరేగుతోంది. వైఎస్ఆర్సీపీ ముందు లెఫ్ట్ పార్టీలు పవన్ కళ్యాణ్ విమర్శించినందుకే ప్రభుత్వం కక్ష సాధింపుగా చెప్తుంటే, మరోవైపు కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే ముఖ్యంగా హిందూ దేవతలను కించపరచడం మరియు మావోయిస్టులకు మద్దతు ఇవ్వడంపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మరి ఎవరు ఏమంటున్నారు ఏంటి కూడా విందాం. అయితే ముందుగా అంకంరావు గారితో మాట్లాడదాం. అంకంరావు గారు, ఒకటే, పవన్ కళ్యాణ్తో పాటు హిందూ దేవుళ్ళని కొంత కించపరిచి అసభ్యంగా మాట్లాడితే అలాంటి వాళ్ళని ప్రశ్నించితే తప్పేంటని చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దేవుళ్లను దూషించడం భావ ప్రకటన స్వేచ్ఛ కింద వస్తుందా? దానికి మీరేం చెప్తారు? ముందుగా చందు గారు, మీకు ప్రైమ్ 9 యాజమాన్యానికి, ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న పసుపులేటి సురేష్ గారికి, చంద్రమోహన్ గారికి, అలాగే సప్తగిరి ప్రసాద్ గారికి, వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం అండి. భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నమాట వాస్తవం. అది ఒక పరిమితులకు లోబడి ఉంటుందని అయితే నేను భావిస్తాను. పరిమితులు దాటిన తర్వాత దానికి ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోకపోతే ఇంకా విశృంఖంగా మిగిలిన వాళ్ళు చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇక్కడ ప్రశ్న రావణ్ అనే వ్యక్తికి సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, అంటే తెలుగు రాష్ట్రాల్లో దీని గురించి ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడా, లేకపోతే ముఖ్యమంత్రి గారిని దూషించాడా, మిగిలిన వాళ్ళు ఏమన్నా ప్రశ్నించాడా, మరి అతను మావోయిస్టులకి సంబంధించినంత వరకు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడా, ఇలాంటి విషయాలన్నీ దీంట్లో పొందుపరిచారు. అలాగే దేవుళ్ళని ఇబ్బందికర రీతిలో మాట్లాడాడని అది మీరు నేను చెప్పాల్సిన పని లేదు, యూట్యూబ్లో అవన్నీ దొరుకుతూనే ఉన్నాయి. మరి ఇలాంటి వ్యక్తి గురించి ఈరోజు సహజంగానే ప్రభుత్వాలు ఏం చేసినా ప్రతిపక్షాలు దాన్ని యాగి చేస్తూనే ఉంటాయి. అది సర్వసాధారణం. మంచి అయినా చెడైనా కొన్ని విషయాల్లో వాళ్ళకి ఇబ్బందికరమైనప్పుడు దూరంగా ఉంటారు. అవి ఏదైనా ఎత్తుకుంటే, అంటే సమాజానికి ఇబ్బందికరమైన వ్యక్తులు, లేకపోతే వాళ్ళ పార్టీకి నష్టం చేసే ఏదైనా కార్యక్రమాలు ఉంటే మద్దతు తెలవకపోయిన ప్రభుత్వానికి దూరంగా ఉంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ రావణ్ అనే వ్యక్తికి ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి తోడయ్యి, అలాగే శ్రావణ్ కుమార్ గారు ముగ్గురు కలిసి ఈరోజు ప్రభుత్వం మీద, ఆ రోజు ముఖ్యంగా వీళ్ళిద్దరూ ఏదైతే ఏలూరులో జరిగినటువంటి సమావేశంలో సందర్భంగా దళిత క్రైస్తవుల సమూహం దాంట్లో జరిగినటువంటి చర్చలో భాగంగా ఇతను అసభ్యకరంగా మాట్లాడిన విధానాలు చూసుకున్న తర్వాత అతని మీద కేసులు పెట్టారు. దాంతోపాటు ఇవన్నీ మిగిలినవన్నీ కూడా పెట్టేశారు. పెట్టిన తర్వాత ప్రభుత్వం అతన్ని అదుపులో తీసుకున్న సందర్భంగా అతన్ని విచారించే సందర్భంలో అతని మొబైల్లో చాలా విషయాలు బయటకు వచ్చిన సందర్భాలు ఈరోజు మనకైతే కనపడుతూ ఉన్నాయి. దాంతోపాటు అతని 2 బ్యాంక్ ఖాతాలు కూడా ఈరోజు సీజ్ చేశారు. ఆ వివరాలను రాబట్టే క్రమంలో అతనికి ఎవరైనా డబ్బులు పంపించారా, పంపించిన డబ్బులు ఏ విధంగా బయటికి వెళ్ళిననే దాంట్లో కూడా విచారణ జరుపుతున్నారని అయితే మనకి తెలుస్తూ ఉంది. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా అతని మీద పెట్టినటువంటి ఉపా చట్టాన్ని గురించి ఈరోజు వచ్చిందైతే కాదు. అది 1967 నుంచి ఉంది మనకు ఉపా చట్టం అనేది. తర్వాత ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఏదైనా మారితే మారొచ్చాం, కానీ దానికి సంబంధించినంతవరకు బిఎస్ఎన్ఎల్ అంటారండి, మామూలుగా బిఎస్ఎన్ దానికి సంబంధించినంతవరకు ఈరోజు కొన్ని మార్పులు చేర్పులు అయితే పేర్లు మారినాయేమో, కానీ చట్టాలు అయితే అయ్యేది అది పెద్దగా మార్పులు చేర్పులు అయితే జరగలేదు. 1967 నుంచే ఉన్నాయి దానికి సంబంధించినంతవరకు. ఇప్పుడు అతను మాట్లాడిన విధానం సభ్య సమాజం అంగీకరిస్తుందా? విపక్షాలు ఈరోజు వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశంలో రకరకాల వ్యక్తులు మాట్లాడవచ్చు. దాని గురించి తీసి పక్కన పెడితే ఇతను మాట్లాడిన దానికి నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను, ఇతను మాట్లాడిన దాన్ని సమర్థిస్తున్నారా? చర్యల సంగతి తర్వాత మాట్లాడుకుందాం. సమర్థిస్తున్నారా ఈరోజు? ఇదే విధంగా దానికి కూడా వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఉంది నా దగ్గర, అది నేను మీ దగ్గర ప్రస్తావిస్తాను. బిఫోర్ దట్ అసలు సురేష్ గారి ఒపీనియన్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సురేష్ గారు, మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినందుకు